ఓకే. మీకు పార్ట్ 2లో ఈ యొక్క క్యారల్ బోర్డ్‌ది స్టిక్కరింగ్ వర్క్ చూపిస్తా అని చెప్పా గదా! ఫస్ట్ మేము కంప్లీట్‌గా వైట్ బ్యాక్‌గ్రౌండ్ రేయడం అనేది ఏసుండే. తర్వాత ఎడ్జెస్‌కి లైట్‌గా కటింగ్ చేసుకొని బార్డర్ అనేది ఏయడం స్టార్ట్ జేసినాం. కంప్లీట్‌గా చుట్టూ మీకు బార్డర్ ఏసుకున్న తర్వాత ఈ యొక్క రౌండ్స్ కాడ కొంచెం ఖరాబ్ అయితది. ఎందుకంటే ఇంత లావు బార్డర్ తిరగదు కాబట్టి, ఈ చిన్న బార్డర్‌ల కాడనే చిన్న రౌండ్‌ల కాడనే ఖరాబ్ అయితది. మిగతా అన్ని చోట్ల మంచిగా వస్తది. మీరు గూడా ఇట్లా బార్డర్ ఏసిన తర్వాత కంప్లీట్‌గా దీనికి కొంతమంది రెడ్ కలర్ స్ట్రోక్ కూడా ఇస్తారు. అట్లానే ఇచ్చుకోవచ్చు. మేము సింపుల్‌గా దీంతో ఆపేసాం. తర్వాత మేము ఇద్దాం అనుకునే దగ్గర ఈ యొక్క దుర్గామాత ఫోటో గ్యాప్ ఆడ వదిలేసుకున్నాం గదా! అక్కడ మార్క్ చేసుకొని ఈ యొక్క దుర్గామాత ఫోటో అనేది ఇది పేస్ట్ చేసుండే. ఎందుకంటే మనకి పైన ఇంకొన్ని పేర్లు అండ్ ఓం స్వస్తిక్ బొమ్మలు గూడా వస్తాయి మనకి. తర్వాత మనం అనుకున్నట్టుగా 23 ఇంచెస్‌కి, 24 ఇంచెస్‌కి నేమ్ అనేది అనుకుండే. హైట్ గూడా కొంచెం సెట్ చేసుకున్నాం 2 ఇంచెస్‌కి అని చెప్పి మనం. అట్లా కంప్లీట్ అయిన తర్వాత ఎందుకంటే ఈ మధ్యలో ఉన్న గ్యాప్‌లో మనకు కొన్ని ఫ్లవర్స్ వస్తాయి అనుకున్నాం కదా! ఆ ఫ్లవర్స్ కోసం గూడా ముందుగానే మనం గ్యాప్ అనేది కొట్టేసుండే. తర్వాత ఒకసారి రఫ్‌గా దీని మీద పెట్టుకొని చెక్ చేసుకుందాం నేమ్ ఎట్లా కనిపిస్తుంది అని, దాని మీద 1 ఇంచ్ టేప్ ఏసి దాని మీద ఇట్లా నేమ్ అనేది సెట్ చేసుండే. 2 సైడ్స్ సెట్ చేసుకొని దాని మీద పైన లేయర్ మాత్రం జస్ట్ నార్మల్‌గా పెట్టి చూసుకున్నాం. ఆ గ్యాపింగ్స్ అనేది సేమ్ వస్తున్నాయా? లేకపోతే ఏమైనా చేంజెస్ ఉన్నాయా? ఏమైనా అడ్జస్ట్ చేసుకోవాలా అని. అడ్జస్ట్ చేసుకునేటప్పుడు మేము కొంచెం 1, 2 సార్లు అడ్జస్ట్ చేసుకున్నాం. ఎందుకంటే మాకు కొంచెం సైజ్ అనేది కొంచెం తేడా వచ్చిందనిపించింది. దాని తర్వాత మాకు ఓకే అనిపించినట్టుగా చూసుకున్న తర్వాత 1, 2 సార్లు మీరు కూడా చెక్ చేసుకోండి. ఎందుకంటే క్యారల్ బోర్డ్ అనేది ఒక చిన్నది కాదు. ఎందుకంటే బండి మొత్తానికి అదే ఇంత మంచి డెకరేషన్ ఇస్తది. తర్వాత మేము స్ట్రెయిట్‌గా ఎట్లా కనిపిస్తుందని మేము బోర్డ్ ఇట్లా దూరంకెళ్ళి పెట్టుకొని చెక్ చేసుకున్నాం. మాకు ఓకే అనిపించింది. ఎటువంటి గ్యాప్ ఏమి అనిపించలేదు. కానీ కొన్ని సైడు చిన్న గ్యాప్ అనిపించింది. బి సైడు. తర్వాత అడ్జస్ట్ చేసుకొని ఇక పేస్టింగ్ వర్క్ అనేది స్టార్ట్ చేసుండే. ఫస్ట్ కింద లేయర్ అనేది మేము పర్ఫెక్ట్‌గా మేము సెట్ చేసుకున్నాం. ఆ లేయర్ మేము పేస్ట్ చేసుకున్న తర్వాత పైన లేయర్ అనేది పేస్ట్ చేద్దాం అనుకుండే. అండ్ మీరు కూడా ఏదన్నా ఒక బేస్ కింద సైడ్ ఉన్న బేస్ ఫస్ట్ కరెక్ట్‌గా సెట్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా పైన ఉన్నయి కూడా మనకి కరెక్ట్‌గా వచ్చేస్తాయి. అందుకని చెప్పి కిందన డిస్టర్బెన్స్ ఏం లేకుండా కొంచెం స్టిక్కర్ ఖరాబ్ అయినా గానీ మీరు ఇట్లా కింద బేస్ అనేది బరాబర్‌గా మీరు సెట్ చేసుకోండి. పైనయి కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేసుకున్న రేడియం మిగలాలని ఆ అడ్జస్ట్‌మెంట్ కూడా చేసుకోవచ్చు పైన సైడ్. ఎందుకంటే జాయింట్స్ కాబట్టి ఏం కాదు మనకి. అండ్ తర్వాత ఈ స్టిక్కరింగ్ వర్క్ అయిపోయిన తర్వాత పైనుండి ఆ చిన్న చిన్న పేర్లు కూడా మేము ముందుగానే కటింగ్ చేసుకొని ఈ యొక్క స్టిక్కరింగ్ వర్క్ పేస్టింగ్ అనేది స్టార్ట్ చేసుండే. అండ్ టేప్ అనేది కూడా మీరు ఇట్లా ఒకటేసారి ఒకటే టేప్‌తోని మేము ఈ క్యారట్ బోర్డ్ మొత్తం కంప్లీట్ చేసుండే. కొంతమంది ఏందంటే సెపరేట్ టేప్స్ కూడా యూజ్ చేస్తారు. ఈ యొక్క నేమ్ బోర్డ్‌కి మేము కొన్ని నేమ్స్ అనేవి ఇవే కలర్‌లో కావాలని చెప్పి అయ్యే కలర్స్ అనేవి ఇచ్చుండే. బ్లూ కలర్స్. అండ్ వీటికి సైడ్‌కొచ్చేసి ఈ యొక్క ఫ్లవర్స్ అనేవి కూడా చేంజ్ చేసినాం. కొన్ని చోట్ల కొన్ని మాకు ఫ్లవర్స్ నచ్చలేదు మేము చేసిన డిజైన్‌లో. ఇవైతే కొంచెం మంచిగా అనిపిస్తాయని చెప్పి అనిపించింది. అండ్ ఈ ఫ్లవర్స్ అనేవి చిన్న చిన్నవి మీకు వీడియోలో చూపించుండే. అవి కూడా సెట్ చేసినాం. ఈ ఫ్లవర్స్ ఏందంటే కొన్ని మేము మిడిల్‌లో ఇద్దాం అనుకున్నాం డిజైన్‌లో. కానీ మేము లాస్ట్‌కి అడ్జస్ట్ చేసినాం. ఫ్లవర్స్ కూడా కొన్ని చేంజ్ చేసుండే కంప్లీట్‌గా క్యారల్ బోర్డ్‌లో. తర్వాత మీకు ఈ క్యారల్ బోర్డ్‌లో ఏమన్నా ఇట్లాంటి క్యారల్ బోర్డ్స్ కొన్ని డిజైన్స్ వస్తాయి మీకు. మదనపల్లి క్యారల్ బోర్డ్ అని, ఇంకొకటి తెలంగాణ క్యారల్ బోర్డ్ అని కొంచెం షేప్స్ వేరున్నా గానీ డిజైన్ మాత్రం మనం మీకు ఫస్ట్ వీడియోలో చెప్పినట్టుగా అలా మీరు బయట కొలుసుకున్న సైజు వెహికల్‌ని ఒక ఫోటో తీసుకొని క్యారల్ బోర్డ్‌ది అది మనం కంప్యూటర్‌లో సెట్ చేసుకోవచ్చు. మీకు ఇంకొక టైపు క్యారల్ బోర్డ్ సెట్ చేసుకునే వీడియో కూడా ఉంటది. మీకు అది కూడా మీకు ఏదైనా క్యారల్ బోర్డ్ వర్క్ వచ్చినప్పుడు మీకు సెట్ చేసుకోవడం ఎలా అని చూపిస్తాను. అండ్ 2 సైడ్స్ మనం ఓం స్వస్తిక్ బొమ్మ వేసిన తర్వాత ఈ క్యారల్ బోర్డ్ వర్క్ అనేది ఇట్లా కంప్లీట్ అయిపోయింది. అండ్ మీరు కూడా ఇట్లనే సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా క్యారల్ బోర్డ్ సైజ్ అనేది 1, 2 సార్లు మీరు కంప్యూటర్‌లో సెట్ చేసుకొని ఇట్లా మీరు యాజ్ ఇట్ ఈస్‌గా ఏ గ్యాప్‌లో ఏమేమి వేద్దాం అనుకుంటామో అవన్నీ మనం కంప్లీట్ చేయొచ్చు. అండ్ లాస్ట్‌కి ఈ శ్రీ చిలుకూరి బాలాజీకి ఒక చిన్న ఫ్లవర్ తోటి ఈ యొక్క క్యారల్ బోర్డ్ వర్క్ అనేది మేము కంప్లీట్‌గా ఫినిష్ చేసినాం. అండ్ ఇప్పుడు దాకా మా వీడియో చూస్తూ మా యొక్క ఛానెల్‌ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అండ్ ఇట్లాంటి కంటెంట్ మన ఛానెల్‌లో డైలీ పోస్ట్ చేస్తూ ఉంటాం. అండ్ మీకేమన్నా కొత్త టైపు స్టిక్కరింగ్ గానీ అండ్ ఏదైనా స్టైల్స్ మీకు కావాలన్నా గానీ మాకు కామెంట్ చేయండి. దాని మీద కూడా మీకు ఒక వీడియో చేసి ఇలా అప్‌లోడ్ చేస్తూ ఉంటాం.